రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానం మనం పరిశీలించినప్పుడు ఈ కీర్తన అంతా కూడా గొప్ప ఆదరణతో ధైర్యంతో కూడినదిగా దావీదు భక్తుడు రచించాడు. దీనిలో ఉండే ప్రతి వచనము కూడా మనలను ఎంతో ఉత్తేజపరుస్తుంది. మరి మన యొక్క ప్రాణమునకు ఆయన సేద తీర్చేటువంటి దేవుడంట. ఎందుకంటే ప్రాణం విసిగిపోయింది అంటూ ఉంటాం. ఏదైనా ఒక కష్టము, ఒక శ్రమ తరచుగా మనకు సంభవిస్తూ ఏదైనా ఒక లోతైన బంధకంలో నుంచి బయటకు రాలేకపోయినట్లయితే మనము ఆ యొక్క ప్రాణం విసిగిపోయి ఉంటాం. కాబట్టి అలాంటి ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. అదేవిధంగా శరీరమునకు ఆరోగ్యం బాగోపోయినా సరే మనం ఏమంటాం? ప్రాణం బాగోలేదు అంటాం. అంటే నీ శరీరానికి సంబంధించిందైనా లేక నీ యొక్క మనస్సుకు సంబంధించిందైనా సరే ఆ ప్రాణమునకు ఆయన సేద తీర్చేటువంటి దేవుడు. సేద తీర్చడమే కాకుండా తన నామమును బట్టి నీతి మార్గములలో నిన్ను నడిపించేటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతి న్యాయములను అనుసరించి నడిచేటువంటి దేవుడుగానే మనకు కనబడతాడు. ఎందుకంటే ఆయన యందు ఏ దోషము అనేది కనపడదు. ఆయన ప్రతి కార్యములోనూ నీతి ఉంటుంది, న్యాయము ఉంటుంది. ఆ నీతి కలిగిన మార్గములలోనే ఆయన కూడా మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చేసుకొని ఉన్నాడు. కాబట్టి అందుకే మనమందరము ధైర్యంగా ఉందాం. ఆయన మన ప్రాణమునకు సేద తీర్చేటువంటి దేవుడు. అది ఎలాంటి సంక్లిష్టమైన స్థితి అయినా సరే మన ప్రాణమునకు ఆయన సేద తీర్చగలడు. తన నామమును బట్టి నీతి మార్గాల్లో మనలను నడిపించేటువంటి దేవుడు. ఇంత గొప్ప ఆదరణ, ఇంత గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి యొక్క భక్తుడు దావీదు కూడా అనేకమైన భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆయన గొప్ప ఆదరణే ఆ భక్తుని ప్రాణమునకు నెమ్మది కలుగజేసినట్లు మనం చూడవచ్చు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎలాంటి విపత్కర పరిస్థితుల గుండా వెళ్తున్నామా, మన దేవుని యొక్క ఆదరణ మన ప్రాణమునకు గొప్ప సేద తీరుస్తుంది. కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం, ఆయన మీద ఆనుకుందాం. ఆయనే సమస్తమును మనకు సమకూర్చి నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన నామాన్ని ఎన్నడూ కూడా మనం విస్మరించవద్దు. ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఆపద, ఏ దుఃఖము వచ్చినా మనం మొదట వెతకవలసింది ఆయననే. మరి మన ప్రాణాత్మ దేహాలకు కూడా నెమ్మది కలుగజేసి సేద తీర్చేటువంటి వాడు ఆయనే. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగానే ధన్యులము కదా. మరి ఆయన నామమును బట్టే నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా క్రీస్తు యొక్క నామాన్ని ధరించుకున్నటువంటి వారమే. ఆ క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారమే. కాబట్టి అదే నీతి మార్గంలో కడదాకా మనలను నడిపించి మనలను అత్యధికమైనటువంటి మార్గాలలో, ఉన్నతమైనటువంటి స్థానాలలో ఆయన నిలవబెట్టి మన ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకునేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ దేవుని మార్గాలను అనుసరించి ఎల్లప్పుడూ కూడా నడుచుకుందాము. లోకంలో ఉండే ప్రతి శ్రమను ఆయన యొక్క ఆదరణతో మనము జయించి ముందుకు సాగిపోదాం. ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ఆదరణకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకొంచు ఉన్నాం. ఇదిగో అత్యద్భుతమైనటువంటి దేవుడవు నీవు. మా ప్రాణమునకు, మా ఆత్మకు, మా యొక్క మనస్సుకు, అన్నిటికీ కూడా, మా దేహమునకు కూడా నాయన సేద తీర్చగలిగిన ఏకైక దేవుడవు నీవే. విశ్రాంతినివ్వగలిగిన దేవుడవు నీవే. అలాగే నీ నామమును ధరించుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ నీతి మార్గాలలో నడిపించి తుదకు నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహించేటువంటి దేవుడు కూడా నీవే. కాబట్టి అట్టి కృపా కాపుదల మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించి ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడి ముందుకు సాగేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. ప్రతి వ్యర్థత, వ్యతిరేకత మాలోంచి తీసివేసి ఎలాంటి అనుమానము నీ పట్ల కలిగి ఉండకుండా సంపూర్ణ విశ్వాసంలో మేమందరము ఎదిగి మరి నీ ద్వారా మేము సేద తీర్చబడి నీ మార్గంలో ఎల్లప్పుడూ నీతిగా జీవించి పరిపాలించేటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.